నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభకర కార్తీకం అనే శీర్షికన కార్తీక మాసంలో వచ్చే బుధవారం సందర్భంగా విష్ణుమూర్తిని ఏ విధంగా పూజిస్తే సమస్త శుభాలు చేకూరుతాయో, అలాగే కార్తవీర్యార్జున జయంతి సందర్భంగా పాటించాల్సిన ముఖ్యమైన విధి విధానాలు ఏంటో పరిశీలిద్దాం. ప్రధానంగా ఈరోజు కార్తవీర్యార్జున జయంతి. కార్తవీర్యార్జున జయంతి సందర్భంగా ఎవరైనా సరే పోగొట్టుకున్నటువంటి ధనం కానీ బంగారం కానీ ఇవి త్వరగా లభించాలంటే, మీరు పోగొట్టుకున్నటువంటి ధనకనక వస్తువాహన ప్రాప్తిని సిద్ధింపజేసుకోవాలంటే కార్తవీర్యార్జున మంత్రాన్ని ఇంట్లో దీపారాధన చేశాక 108 లేదా 54 లేదా 21 సార్లు మీ వీలును బట్టి పఠించాలి. ఆ మంత్రం ఏంటంటే కార్తవీర్యార్జునో నామ రాజాబాహు సహస్రవాన్ తస్య స్మరణ మాత్రేన గతం నష్టంచ లభ్యతే. ఇది శ్లోకం. ఈ శ్లోకంలో ఉన్న అర్థం ఏంటంటే కార్తవీర్యార్జునో నామ రాజాబాహు సహస్రవాన్ అంటే సహస్ర బాహువులు కలిగినటువంటి కార్తవీర్యార్జునుడనే పేరు కలిగినటువంటి దత్తాత్రేయ భక్తుణ్ణి స్మరించుకుంటున్నాను. తస్య స్మరణ మాత్రేణ గతం నష్టంచ లభ్యతే. కార్తవీర్యార్జునుడిని స్మరించుకోవటం ద్వారా నేను పోగొట్టుకున్నటువంటి ధనము కానీ బంగారం కానీ తిరిగి లభించాలి అని ప్రార్థించడమే ఈ శ్లోకంలో ఉన్న అర్థం. కార్తవీర్యార్జున జయంతి సందర్భంగా ఈ శ్లోకం చదువుకుంటే మీరు పోగొట్టుకున్నటువంటి ధనం కానీ బంగారం కానీ వస్తు వాహనాలు కానీ అతి త్వరలోనే సిద్ధింపజేసుకోవటానికి ఆస్కారం ఉందని మంత్రశాస్త్రంలో చెప్పారు. అలాగే కార్తీక మాసంలో విష్ణు ఆరాధన చేసేవాళ్ళు ప్రత్యేకమైన పుష్పాలతో విష్ణువుని పూజిస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. పరమ పవిత్రమైన కార్తీక మాసంలో అవిసె పుష్పాలతో విష్ణువుని పూజించినట్లయితే 10,000 యజ్ఞాలు చేసిన ఫలితం కలుగుతుందని స్కాందపురాణం తులాపురాణం తెలియజేస్తున్నాయి. అలాగే స్కాందపురాణం తులాపురాణం ఏం చెప్తాయంటే మల్లికా కుసుమైర్దేవం మాధవం కార్తికే అర్చయేత్ తేన నశ్యంతి పాపాని తమస్సూర్యోదయే యథా అని పౌరాణిక వాక్యం. అంటే ఈ శ్లోకంలో ఉన్న అర్థం ఏంటంటే మల్లికా కుసుమైర్దేవం మాధవం కార్తికే అర్చయేత్. పరమ పవిత్రమైన కార్తీక మాసంలో మల్లెపూలతో విష్ణువుని ఎవరైతే పూజిస్తారో తేన నశ్యంతి పాపాని తమస్సూర్యోదయే యథ, వాళ్ళ పాపాలన్నీ కూడా సూర్యోదయం కాగానే చీకట్లు తొలగిపోయినట్లుగా తొలగిపోతాయని ఈ శ్లోకం మనకు చెప్తోంది. కాబట్టి జన్మ జన్మాంతర పాపాలన్నీ వెలుగు రాగానే చీకట్లు తొలగిపోయినట్లుగా తొలగిపోవాలంటే కార్తీక మాసంలో మల్లెపూలతో విష్ణువుని పూజించాలి. అలాగే స్కాందపురాణం తులాపురాణం ఏం చెప్తాయంటే అపరాధ సహస్రాణి తథా సప్తశతాని చ పద్మేనైకేన దేవేశ క్షమతో ప్రణతోర్చిత. అంటే ఈ శ్లోకంలో ఉన్న అర్థం ఏంటంటే అపరాధ సహస్రాణి తథా సప్తశతాని చ అంటే తెలిసి కానీ తెలియక కానీ చేసినటువంటి 1700 రకాలైన తప్పులు పాపాలు దోషాలు పోవాలంటే పద్మేనైకేన దేవేశ క్షమతో ప్రణతోర్చిత. ఒక పద్మ పుష్పం విష్ణువుకు సమర్పించి నమస్కారం చేసుకొని క్షమించమని ప్రార్థించాలని ఈ శ్లోకం చెప్తోంది. కాబట్టి పద్మపుష్పంతో విష్ణువుని పూజించండి. 1700 తప్పులు పాపాలు దోషాలన్నీ తొలగిపోతాయి. అలాగే స్కాందపురాణం తులాపురాణం ఇంకా ఏం చెప్తున్నాయంటే కార్తికే కేతకీ పుష్పై అర్చయేత్ గరుడధ్వజం పూజితో జన్మ సాహస్రం నాత్రకార్య విచారణ. ఇది శ్లోకం. కేతకీ పుష్పములంటే మొగలి పూలు. కార్తికే కేతకీ పుష్పై అర్చయేత్ గరుడధ్వజం. గరుడధ్వజుడైనటువంటి ఆ శ్రీమన్నారాయణమూర్తిని కార్తీక మాసంలో మొగలి పుష్పాలతో పూజిస్తే, మొగలి పువ్వు విష్ణువుకు సమర్పిస్తే పూజితో జన్మ సాహస్రం అంటే 1000 జన్మల్లో విష్ణువుని పూజించిన ఫలితం కలుగుతుంది. నాత్రకార్య విచారణ, ఇందులో ఏమాత్రం సందేహం లేదని ఈ శ్లోకం చెప్తోంది. కాబట్టి ఒక్క మొగలి పువ్వు అయినా సరే విష్ణువుకు సమర్పించి నమస్కారం చేసుకుంటే కార్తీక మాసంలో 1000 జన్మల్లో విష్ణువుని పూజించిన అమోఘమైన పుణ్య ఫలితాన్ని సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే పరమ పవిత్రమైన కార్తీక మాసంలో విష్ణు సంబంధమైన ఆలయానికి నడిచి వెళ్ళాలి. అలా నడిచి వెళితే ఒక్కొక్క అడుగుకి ఒక్కొక్క అశ్వమేధ యాగం చేసిన ఫలితం కలుగుతుందని కూడా పౌరాణిక గ్రంథాలు తెలియజేస్తున్నాయి. అందుకే పదే పదే అశ్వమేధస్య ఫలం ప్రాప్నోత్య సంశయ అంటుంది స్కాందపురాణం. ఒక్కొక్క అడుగుకి ఒక్కొక్క అశ్వమేధ యాగం చేసిన ఫలితం రావాలంటే విష్ణు సంబంధమైన ఆలయానికి కార్తీక మాసంలో నడిచి వెళ్ళి నమస్కారం చేసుకోండి. అలాగే దండ ప్రమాణం సాష్టాంగ నమస్కారం విష్ణువు దగ్గర కార్తీక మాసంలో చేస్తే కూడా విష్ణుమూర్తి సంపూర్ణమైన అనుగ్రహానికి సులభంగా పాత్రులు కావచ్చు. పరమ పవిత్రమైన కార్తీక మాసం, అందులోనూ బుధవారం విష్ణువుని ప్రత్యేకమైన పుష్పాలతో పూజించి విష్ణు ఆలయ దర్శనం చేసుకోవటం ద్వారా సమస్త శుభాలను సిద్ధింపజేసుకోండి.
రేపటి శుభకర కార్తీకం అనే శీర్షికన గోష్ఠాష్టమి లేదా గోపాష్టమి సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటించాలో, తద్వారా ఎలాంటి ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవచ్చో పరిశీలిద్దాం. నమస్కారం. మేము అరణ్యాలకు ఆశ్రమాలకు వెళ్ళినప్పుడు భరద్వాజ ఆశ్రమానికి వెళ్తే ఆయన చూసాం. ఆయన శూరుడు, పైగా మంచి తేజస్సంపన్నుడు, జ్ఞాని, శాంతుడు, ఇలా అనేవారట. ఇవన్నీ వినేది తల్లి. విని వందిజన ముఖాచ్యుత్వ రాజపుత్రం సుసమ్మతం, ఆ రాజపుత్రుని గురించి విని ఇతడే నాకు తగిన వరుడు అని భావన చేసింది. ఇక్కడ సరిగ్గా సత్యవంతుడు సావిత్రుల కథలాగే జరుగుతున్న అంశం ఇది. ఈ విధంగా భావన చేసి తగిన వరుడు అనుకున్నది. ఒకానొక సమయంలో నిద్రిస్తూ ఉండగా స్వప్నంలో అమ్మవారు కనబడ్డారట. కనబడి, నీకు ఇష్టమైన వరం ఏదైనా ఇస్తాను, కానీ నీకు ఏది యోగ్యమో నేను చెప్తాను, వింటావా అంటూ, మమ భక్త సుదర్శన సర్వకామ ప్రదస్తేస్తు వచనాన్మము భామిని వరం వరయా. నేను మాట చెప్తున్నాను, నా భక్తుడు సుదర్శనుడని అరణ్యంలో ఉన్నాడు భరద్వాజ ముని వద్ద, అతడిని నువ్వు వరుడుగా స్వీకరించు అని చెప్పింది తల్లి. ఇక్కడ అంటే తనకేది మనసు కనిపించిందో అది అమ్మవారు సర్టిఫై చేశారన్నమాట. ఇప్పుడు అతడే తగిన వరుడని ఎప్పుడైతే ఈ మాట కూడా విన్నదో, ఇంకా స్వప్నంలో అమ్మవారు దర్శనమిచ్చినటువంటి ఆ భవ్యమంగళ విగ్రహాన్ని ధ్యానిస్తూ ఆవిడ చెప్పిన ఈ మాటకు మరింత సంతోషిస్తూ అక్కడి నుంచి ఆమె తన భర్తగా భావిస్తున్న సుదర్శనుడి చింతనలోనే ఉండేది. ఒకప్పుడు ఆమె తన స్నేహితులతో కలిసి ఉద్యానవన విహారానికి వెళ్ళి కదాచిత్సా విహారార్థం అక్కడ వనంలో విహరిస్తూ ఉండగా కొంతమంది విప్రులటు వస్తున్నట్ట. వస్తూ ఉంటే వారిని ప్రశ్నించింది, మీరు ఎన్నో ఆశ్రమాలు అన్నీ తిరిగి వస్తూ ఉంటారు కదా, మీరు ఇటీవల చూసిన ఆశ్రమాలు ఏంటో చెప్పండి అని. ఆవిడ మనస్సులో ఎంత తపన చూడండి. వాళ్ళు అనుకోకుండా ఓ మాట అన్నారు, మేము ఇప్పుడు ఇక్కడికి వచ్చే ముందు చూసింది భరద్వాజముని ఆశ్రమము అన్నట్టంతే. వెంటనే అడుగుతున్నది, అక్కడ మీరు చూసిన వాటిలో తత్రాశ్రమే మహాభాగా వర్ణనీయం కిమస్తివై, అడిగే తీరు. ఆశ్రమం చూసొచ్చారు కదా, అందులో ప్రత్యేకంగా ఉన్న అంశం ఏమిటి? ఆశ్రమంలో ఎన్నో గొప్ప విషయాలు ఉంటాయండి, కానీ బాగా ఆకర్షించి చెప్పుకోవాలి అనిపించేటంత గొప్ప విషయం ఏమైనా ఉందా? వర్ణించడానికి బాగుండే వస్తువు ఏదైనా ఉన్నదా అంటే వాళ్ళు అంటున్నారు, ధ్రువసంధిసుత శ్రీమాన్ ఆస్తే సుదర్శనో నృపః. ధ్రువసంధి కుమారుడు సుదర్శనుడు ఒక ఆయన ఉన్నాడు, అతడు అక్కడ ప్రత్యేకం. ఎందుకంటే మిగిలిన వాళ్ళందరూ వేదాలు చదువుకున్నారు, యజ్ఞాలు చేసుకున్నారు, అతడు ఒక్కడు క్షత్రియుడు అందులో. పైగా అతను ఎలా ఉన్నా అంటే శ్రీమాన్ అంటే మంచి శోభాయమానంగా ఉన్నటువంటి వాడు. యథార్థనామా, అతనికి సరిగ్గా సరిపోయింది. సుదర్శనం అంటే మేలైన దర్శనము కలవాడు. అతను చూస్తేనే ఇతను మేలైన వాడు అనిపిస్తుంది, అతడు చూసిన వారికి మేలు కలుగుతుంది. అది సుదర్శన శక్తి. అందుకు యథార్థనామా శుశ్రోణి వర్తతే పురుషోత్తమ, అతను పురుషుల్లో శ్రేష్ఠుడైన వాడు సుమా. పైగా తస్య లోచనం అత్యంత నిష్ఫలం ప్రతిభాతిమే ఏన దృష్టో నవామోరు కుమారస్తు సుదర్శన. అంతకంటే చెప్పుకోదగ్గ పెద్ద వస్తువు ఉన్నది నాకు అనిపిస్తున్నది, అతడి చూడకపోతే ఆ కన్నులు వ్యర్థాలు అనిపిస్తున్నది అన్నట్టు వాళ్ళు. అంటే ఈమెకు మరింత ఆశ కలిగించేటట్టుగా పలికిస్తున్నారు. ఈ పలికించిన వాళ్ళు ఆలోచించి పలికిస్తున్నారా? అంబ పలికిస్తుంది అంతే. సర్వం శ్రీ జగన్మాతృ చరణారవిందార్పణమస్తు. స్వస్తి. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. శ్రీ మహాలక్ష్మీ నమః. శ్రీమాత్రే నమః. కార్తీక దామోదరాయ నమః. ప్రతినిత్యం కూడాను శివకేశవులకు ప్రీతికరమైనటువంటి ఈ కార్తీక మాసంలో మట్టిని చేతిలోకి తీసుకొని ఆ నీటిలో వదులుతూ కార్తీక దామోదరాయ నమః అని నమస్కారం చేయాలి. అలా నమస్కారం చేసిన తర్వాత స్నానం ఆచరించేటప్పుడు కార్తీక దామోదరాయ నమః అనేటువంటి మంత్రాన్ని చదువుకోవాలి. అంతేకాకుండా తులారాశిం గతే సూర్యే గంగా త్రైలోక్య పావని సర్వత్ర ద్రవరూపేణ సా సంపూర్ణ భవేత్తదా
అని చెప్పేసి కూడా ధ్యానించాలి. అలా ధ్యానం చేస్తూ స్నానం ఆచరిస్తేనే, మీ గోత్రనామాలు చెప్పుకొని స్నానం చేస్తేనే కార్తీక పుణ్యస్నాన ఫలితాన్ని మీరు పొందటానికి ఆస్కారం ఉంటుంది. స్నానానంతరం అక్కడ ఉన్నటువంటి వేద బ్రాహ్మణులకు మీకు తోచిన విధంగా దాన ధర్మాలు కూడాను చేయవచ్చు. వేద పండితులను సత్కరించటం, తోచిన సందంగా దానాదులు ఇవ్వటం సర్వే సర్వత్రా జన్మ జన్మాంతరాల పాపాల్ని తొలగించుకోవటమే. అంతేకాకుండా సాలగ్రామ దానం అద్వితీయమైనటువంటి ప్రభావాన్ని ప్రసరింపజేస్తుంది కార్తీక మాసంలో. సర్వే జనా సుఖినో భవంతు. మనసు సూక్ష్మేంద్రియమైన కన్నుని ఆధారం చేసుకొని చూడాలి అమ్మవారిని. ఆవిడ ఊపిరి తీసి వదులుతున్నప్పుడు చూడాలి. అయితే శంకరాచార్యులు వారు కుడి ముక్కు రంధ్రంలోంచి వస్తోందని ఎందుకు రాయిలే, ఎడం ముక్కులోంచి వస్తోందని ఇటే పెట్టుకోవాలా ముత్యం, ఇటు పెట్టుకోవచ్చుగా, మరి ఇటు పక్క నుంచి వస్తోందని ఎందుకు చెప్పారు? అది యోగం. యోగానందకరీ రిపు క్షయకరీ, యోగానందకరీ అన్న మాటకు అర్థం అది. ఇట్నుంచి ఎందుకు వస్తుందంటే, రజోగుణ సంబంధంగా ఉద్వేగంలో ఉన్నాడు అనుకోండి, ఏవో కోరికలతో అలమటించిపోతూ అవి తీరాలని పరుగులతో ఆవేశంతో ఉన్నాడు అనుకోండి, అప్పుట గమనించుకునే అవకాశం ఉండదు. ఎడమ ముక్కులోంచి ఎక్కువ ఊపిరి వెళ్ళి కుడి ముక్కులోంచి బయటికి వస్తుంది. పరమ ప్రశాంతంగా ఉండి పరమసత్వగుణంతో ఏదో మంచి విషయం గురించి బాగా ఆలోచిస్తున్నాడు అనుకోండి, ఊపిరి నియంత్రింపబడి మెల్లగా ఉండి తను గమనించడం కుదరదు. కుడి ముక్కులోంచి ఎక్కువ వెళ్ళి ఎడం ముక్కులోంచి ఎక్కువ బయటికి వస్తుంది. శిశిరకర నిశ్వాస గళితం. ఆవిడ అంత ప్రశాంతంగా ఉంది, నువ్వు యోగమునందున్నావు ధ్యానంలో, అప్పుడే నీకు అలా కనపడుతుంది. ఎందుకని ఇటుపక్క ఎందుకని కనపడుతుంది అంటే, ఇది చంద్రనాడి. శిశిరకర నిశ్వాస గళితం ఎడానాడు ఉంటుంది, ఇటు పింగళనాడు ఉంటుంది, మధ్యలో అగ్ని సంబంధం సుషుమ్నా నాడు ఉంటుంది. ఈ మూడు ఇక్కడ కలుసుకుంటాయి ఆజ్ఞాచక్రం మీద. అందుకని అక్కడ బొట్టెడతారు, మనసు యొక్క కదలికలు అది నియంత్రిస్తుందని. కాబట్టి ఇడా పింగళ సుషుమ్న యోగ రహస్యం చెప్పడానికి శంకరుల శ్లోకం చేసి యోగానందకరి, యోగమనందు ఆనందమని ఎలా ఇస్తుందో చెప్పారు. ఆ బయటికి వచ్చి లోపలికి వెళ్ళిపోతున్న ముత్యం. ఇప్పుడు వెదురు బొగ్గు కమంగళం ఎక్కడొచ్చింది? బదలగొట్టి చూడమని చెప్పారే. బయటికి వచ్చి లోపలికెడుతున్న ముత్యం కనపడింది. యోగమనందు అలా ముత్యాన్ని చూసిన వాడి వంశంలో ముత్యం లాంటి వాడు ఎవడో పుడతాడు. అంటే మనసుని నియంత్రించి చూడాలి. ఇలా ఎలా చూస్తారు? ఈ కంటితో మీకు అసలు ఎలా కనపడుతుంది? అలా ముక్కులోంచి బయటకు వస్తున్న ముత్యం ఒక్కనాటికి కనపడదు. అలా చూడాలంటే ఒకటే మార్గం, యోగమనందు చూడాలి. పరమయోగీంద్రులకు భావగోచరమైన సరిలేని పాదాల జంట కంటి అంటాడు అన్నమయ్య. పరమయోగీంద్రులకు మాత్రమే భావగోచరమయ్యే సరిలేని పాదాలు, ఆ పాదాలు అవి చూశానన్నాడు. అంటే ఆయన యోగి అయి చూశాడనేనా దాని అర్థం? అలాగే శంకరులు శివానంద లహరిలో ఈ ముడిని విప్పుతూ ఇంకా బాగా వివరణ చేశారు. కదావా త్వాం దృష్ట్వా గిరిశతవ భవ్యాంఘ్రియుగళం. నేను ఓ శివుడి విగ్రహం దగ్గర కూర్చున్నాను అనుకోండి, శివుణ్ణి చూశావా? చూశాను. కానీ గృహీత్వా హస్తాభ్యాం, శివ మీ పాదములు నా చేతుల్లో పెట్టండి. కదులుతాయా విగ్రహంలోంచి? కదలవు. కదలనప్పుడు నీకు ఆనందం పొందగలవా? పట్టుకున్నానన్న ఆనందం పొందగలవా? పొందలేవు. కానీ ఆర్తి ఉందనుకోండి, ఈ కదలికలన్నీ ఆగిపోవాలి. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. సహ
सहस्रशीरुषं देवं विश्वाक्षं विश्वशम्भुवं विश्वं नारायणं देवमक्षरं परमं पदं विश्वतः परमां नित्यं विश्वं नारायणगुं हरिं विश्वमेवेदं पुरुषस्तद्विश्वमुपजीवति पतिं विश्वस्यात्मेश्वरं शाश्वतं शिवमच्युतं नारायणं महाज्ञेयं विश्वात्मानं परायणम् शौर्यमथेन्दुरिन्द्रपदवी सन्मङ्गलं मङ्गलम् ఆపదామపహత్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం మోక్షదంతం నమామ్యహం. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన విశ్వావసునామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు కార్తీక మాసం శుక్లపక్షం బుధవారం సూర్యోదయం 6:16 సూర్యాస్తమయం 5:43 తిథి సప్తమి ఉదయం 9:20 వరకు నక్షత్రం ఉత్తరాషాఢ సాయంకాలం 5:24 వరకు వర్జం రాత్రి 9:35 నుంచి 11:15 వరకు దుర్ముహూర్తం మధ్యాహ్నం 11:37 నుంచి 12:22 వరకు అమృతకాలం ఉదయం 10:33 నుంచి 12:16 వరకు రాహుకాలం బుధవారం కాబట్టి మధ్యాహ్నం 12 గంటల నుంచి 1:30 వరకు శుభప్రదమైన సమయం ఉదయం 11 గంటలకి. నేటి విశేషం బుధవారం అష్టమి, దీన్ని బుధాష్టమి అంటారు. ఈ సందర్భంగా చేసేటువంటి స్నానం, నదీ స్నానం అలాగే దానం విశేషమైన సత్ఫలితాలను అందజేస్తాయి, అక్షయ ఫలితాన్ని అందజేస్తుంది. ఈరోజు యాజ్ఞవల్క్య జయంతి. ఆయన స్మరణ సకల పాపాలను హరిస్తుంది. పూజించుకోవడం మంచిది. బుధవారం కాబట్టి హయగ్రీవుని ఉపాసన చేసుకోవడం మంచిది. పెసలతో పాయసం చేసి నివేదన చేసి ప్రసాదంగా పిల్లలకి పంచడం మంచిది. జ్ఞాపక శక్తి వృద్ధి చెందుతుంది. బాలరామాయణ పారాయణ పిల్లలతో కలిసి చేయడం చాలా మంచి ఫలితాలను అందజేస్తుంది. అలాగే ఈరోజు కార్తవీర్య జయంతి ఉంది. కార్తవీర్యార్జునుడికి సాయంకాలం వేళ దీపం పెట్టినట్లయితే దొంగతనాలు జరగకుండా ఉంటాయి. దొంగతనాలు జరిగినవి మనకు మళ్ళీ దొరికేస్తాయి. నేటి ఆణిమిత్యాలు. లక్ష్యాన్ని గుర్తించడమే విజయానికి తొలిమెట్టు. అప్పుడు సంజయుడు ఇలా మంచి మాటలు చెప్పాడు. మహారాజా, ఈయన చక్రవర్తి కదా, మహారాజు కదా, నారద మహర్షి వ్యాస మహర్షి చెబుతున్నప్పుడు నువ్వు ఎంతోమంది రాజర్షుల గురించి విని ఉంటావు కదా. వారు మంచి గుణాలు కలవారై ధర్మంగా భూమిని జయించి యజ్ఞాలు చేసి కీర్తిని పొంది అందరూ కాలధర్మం చెందారు. శైభ్యుడు, శృంజయుడు, సుహోత్రుడు, రంతీదేవుడు, కాక్షివంతుడు, ఔషిజుడు, బాహ్లికుడు, దమనుడు, చైద్యుడు, శర్యాతి, నలుడు, విశ్వామిత్రుడు, అంబరీషుడు, మరుత్తుడు, మనువు, ఇక్ష్వాకువు, గయుడు, భరతుడు, దశరథపుత్రుడైన రాముడు, శశబిందుడు, భగీరథుడు, కృతవీర్యుడు, జనమేజయుడు, యయాతి ఇలా 24 రాజుల గురించి దేవర్షి అయిన నారద మహర్షి పుత్రశోకంతో దుఃఖిస్తున్న శైత్యుడనే మహారాజుకు చెప్పాడు. వీరు మంచి గుణాలు కలవారైనా మంచి పనులు చేసిన వారైనా చివరికి అన్నీ వదిలి కాలధర్మం చెందవలసి వచ్చింది కదా. వీరే కాకుండా పూరుడు, కురువు, యదువు, శూరుడు, విశ్వగశుడు, అణుహుడు, యువనాశ్వుడు, కుకుస్థుడు, రఘువు, విజయుడు, వీతిహోత్రుడు, అంగుడు, భవుడు, శ్వేతుడు, బృహద్గురుడు, ఉశీనరుడు, శతరథుడు, కంకుడు, దులిదూహుడు, ద్రుముడు, దుంబోద్భవుడు, పరుడు,
వేణుడు, సగరుడు, సాంకృతి, నిమి, అజేయుడు, పరశుడు, పాండుడు, శంభుడు, దేవవృతుడు, దేవాహ్వయుడు, సుప్రతిముడు, సుప్రతీకుడు, బృహద్రతుడు, శుక్రతుడు, నలుడు, సత్యవ్రతుడు, శాంతభయుడు, సుమిత్రుడు, సుబలుడు, ప్రభుడు, జానుజంగుడు, అనరణ్యుడు, అర్కుడు, ప్రియపృథ్యుడు, శుచివ్రతుడు, బలబంధుడు, నిరామర్ధనుడు, కేతుశృంగుడు, బృహద్బలుడు, దృష్టకేతువు, బృహత్కేతువు, దీప్తికేతువు, నిరామయుడు, అవిక్షిత్తు, చపలుడు, ధూర్తుడు, కృతబంధుడు, దృఢేషుడు, ప్రత్యంగుడు, పరుహుడు, శృతి, ఇలా ఇంకా ఎందరో రాజులు, వందల వేల లక్షల మంది బలవంతులు భోగాలను వదిలిపెట్టి నీ పుత్రుల్లాగానే చనిపోయారయ్యా, ఎందుకయ్యా ఏడుస్తావు? అందరూ పోవలసిందే. పరాక్రమంతో ఎన్నో దివ్య కృత్యాలు చేసిన వారు కూడా ఈ భూమిని అంటిపెట్టుకొని ఉండలేదు. 10,000 ఉండే అంతా వెళ్ళిపోయారు. 10,000 సంవత్సరాలు ఉండే వెళ్ళిపోయారు. అందరూ మరణించారు. నీ పుత్రులంతా దుష్టులు, క్రోధంతో ఉడికిపోతూ ఉంటారు, చెడు ప్రవర్తన కలవారు. అందుచేత వారి కోసం నువ్వు దుఃఖించవలసిన పని లేదు. శ్రుతమానసి మేధావి బుద్ధిమాన్ ప్రాజ్ఞ సమ్మతః యేషాం శాస్త్రానుగా బుద్ధిః నతే ముహ్యంతి భారత. భరతవంశంలో పుట్టిన శ్రేష్ఠుడా, నువ్వు బాగా చదువుకున్నవాడు, ప్రజ్ఞావంతుడు, బుద్ధివంతుడు, పండితులకు ఇష్టమైనవాడు, శాస్త్ర ప్రకారం నడుచుకునేటువంటి బుద్ధి కలవారు, శోకమోహాలకు వశం కారు. నువ్వు కూడా శోకమోహాలకు వశం కాకు. శాంతిగా ఉండటము, ఆగ్రహించటము రెండూ నీకు తెలుసు. నీ పుత్రులను రక్షించుకోవటం కోసం ఎంత బాధపడవలసిన పని లేదు కదా. ఇది ఇలా జరగాలి అని రాసిపెట్టుంది. అందుచేత నువ్వు ఎందుకు దుఃఖిస్తున్నావు? తన ప్రజ్ఞతో దైవాన్ని ఎవరు కూడా మళ్లించలేరు, అడ్డుకోలేరు, ఎదిరించలేరు. బ్రహ్మదేవుడి నిర్ణయించిన దారిని ఎవడూ దాటలేడు కదా. ఈ జనన మరణాలు సుఖదుఖాలకు మూల కారణం కాలమని తెలుసుకో. కాలః సృజతి భూతాని కాలః సంహరతే ప్రజాః సంహరంతం ప్రజాః కాలం కాలః శమయతే పునః. ప్రాణులన్నిటినీ సృష్టిస్తూ ఉంటుంది. కాలమే ప్రజలను సంహరిస్తూ ఉంటుంది. కాలం ప్రజలను సంహరిస్తూనే శమించిపోతుంది. కాలో హి కురుతే భావాన్ సర్వలోకే శుభాశుభాన్ కాలః సంక్షిపతే సర్వాః ప్రజా విసృజతే పునః. కాలమే ఈ లోకాలలో శుభాలు కానీ అశుభాలు కానీ సర్వభావాలు కానీ సృష్టిస్తుంది. మళ్ళీ కాలమే అన్నిటినీ సంహరిస్తుంది, మళ్ళీ సృష్టిస్తూ ఉంటుంది. అందుకే కాలం చక్రంలాగా తిరుగుతూ ఉంటుంది. నిద్రించే వారిని కాలమే మేల్కొలుపుతూ ఉంటుంది. కాలం అతిక్రమించటానికి, కాలం విడిచిపెట్టకుండా అన్ని ప్రాణుల పట్ల సమానంగా ప్రవర్తిస్తూ ఉంటుంది. అంటే మన చక్రమైనటువంటి భూచక్రంలో ఉన్నాం. కాలంలో భూతకాలంలోనివి కానీ భవిష్యత్తులోని కానీ కాలంలోని కానీ ఇప్పుడు ఉన్న భావాలైన కానీ అన్ని కాలం నిర్మించినవే అని తెలుసుకో. వివేకాన్ని పోగొట్టుకోకు అని ఓదార్చాడు. ఇలా పుత్రశోకంతో దుఃఖిస్తున్న ధృతరాష్ట్రుడి మనస్సును సంజయుడు శాంతిని చేకూర్చాడు. ఇది మహాభారత కథ. చూసారా, ఇది మహాభారత కథ. దీనిని ఆధారంగా చేసుకొని ఉపనిషత్తుల్లాంటి భారతాన్ని వ్యాస మహర్షి రచించాడు. దీని ఆధారం ఇది. ఒక అవుట్లైన్ లాగా, ట్రయల్ అని చెప్తామే అట్లా. ఈ భారత కథ కవీశ్వరుల చేత లోకంలో చాలా కాలం నుంచి చెప్పబడుతుంది. భారతాధ్యయనం పుణ్యం అపి పాదమధీయతః శ్రద్ధధానస్య పూయంతే సర్వపాపాన్యశేషతః. భారతంలో ఒక్క పాదం చదివిన పుణ్యం లభిస్తుంది. మనస్సు పెట్టి శ్రద్ధగా చదివిన వాడు పాపాలన్నీ తుడిచిపెట్టుకొని పోతాయి.
ఇందులో దేవతలు, దేవర్షులు, బ్రహ్మర్షులు, సత్కర్మను ఆచరించే యక్షుల గురించి చెప్పబడుతున్నాయి. ఉరగుల గురించి కీర్తించబడింది. భగవాన్ వాసుదేవశ్చ కీర్త్యతేత్ర సనాతనః సహి సత్యం మృతం చైవ పవిత్రం పుణ్యమేవ చ. ఇందులో సనాతనుడు భగవంతుడైనటువంటి వాసుదేవుడు కీర్తించబడ్డాడు. అతడే సత్యస్వరూపుడు, ఋతుస్వరూపుడు, పవిత్ర రూపుడు, పుణ్యస్వరూపుడు అయి ఉన్నాడు. ఆయనే శాశ్వతుడైన పరబ్రహ్మ, సనాతనము, శాశ్వతము అయిన వెలుగు. ఆయన చేసిన లీలలే తెలివైన వారు కీర్తిస్తూ ఉంటారు. ఆయన వల్లనే ఈ విశ్వము సత్తు అసత్తు సదసత్తుల రూపంలో ప్రవర్తిస్తుంది. ఆయన నుండే ప్రాణులు, ప్రజలను జన్మించారు. ఆయన నుండే ప్రవృత్తి అంటే కర్మ ఏర్పడింది. ఆయన నుండే జనన మరణాలు, పునర్జన్మ ఏర్పడ్డాయి. ఈ భారతంలో పంచభూతాల గురించి, త్రిగుణాల గురించి, జీవాత్మ గురించి చెప్పబడింది. అవ్యక్త ప్రకృతి నుండి మొదలు మూల కారణమైన పరబ్రహ్మ వరకు చక్కగా చెప్పబడింది. ఈ భారతాన్ని ఆధారం చేసుకునే యతీశ్వరులు ధ్యాన బలంతోనూ యోగ బలంతోనూ పరమాత్మను అద్దంలో ప్రతిబింబాన్ని చూసినట్లుగా చూస్తున్నారు. శ్రద్ధధానః సదాయుక్తః సదా ధర్మపరాయణః ఆసేవన్నిమమధ్యాయం నరః పాపాత్ ప్రముచ్యతే. నిత్యము శ్రద్ధతో ధర్మాన్ని ఆచరిస్తూ ఈ అధ్యయనాన్ని పఠించేవాడు, వినేవాడు ఇద్దరూ పాపము నుండి విముక్తులవుతారు. భారతం యొక్క మొదటి అధ్యాయమైన ఈ అనుక్రమణి అధ్యాయాన్ని మొదటి నుంచి చివరి దాకా, ఈ అనుక్రమణిక అధ్యాయాన్ని మొదటి నుంచి చివరి దాకా వినేవాడు ఆపద సంభవించిన సమయంలో కూడా దుఃఖాన్ని పొందడు. ఉదయం, సాయం, సంధ్యా సమయాల్లో ఈ అధ్యయనంలోని విషయాన్ని వినేవాడు, చదివేవాడు పగలు మరియు రాత్రి సమయాల్లో చేసినటువంటి పాపాల నుండి విముక్తుడైపోతాడు. ఈ అధ్యాయం భారతానికి మూల శరీరమై ఉంది. సత్యస్వరూపము, అమృత స్వరూపమై ఉంది. పెరుగులో వెన్నలాగా, మానవుల్లో బ్రహ్మజ్ఞానిలాగా, వేదాల్లో అరణ్యకాలలాగా, ఔషధాల్లో అమృతంలాగా. అంటే వేదాలలో ఆరణ్యకాల అనేటువంటిది విచారాలు, అది తర్వాత చెప్పుకుందాం. వేదాలలో ఆరణ్యకాలలాగా, ఔషధులలో అమృతంలాగా, మడుగులలో సముద్రంలాగా, పశువులలో ఆవులులాగా ఇతిహాసాల్లో ఈ భారతము శ్రేష్టమై ఉంది. శ్రాద్ధ సమయంలో దీనిలోని ఒక్క పాదాన్ని వినిపించిన వాడి పితరులకు అన్నపానాలు అక్షయమైపోతాయి. వేదానికి ఇతిహాస పురాణాలతో పుష్టి చేకూర్చాలి. సరిగా చదువుకోని వాడికి వేదం వీడు నన్ను కొడుతున్నాడు అని భయపడిపోతుంది. ఇది వ్యాసమహర్షి చెప్పిన వేదం గనుక దీనిని చక్కగా వినిపించిన పండితుడు పురుషార్థాన్ని పొందుతాడు. ఈ అధ్యయనాన్ని ప్రతి పర్వము చివర్లోనూ లేదా పర్వ సమయాల్లోనూ శుచిగా చదివేవాడు ఎలాంటి సందేహము లేకుండా పాపాలను తొలగించుకుంటాడు. అతడు భారతాన్ని అంత చదివివాడు అవుతాడు. పూర్తి చదివిన వాడవుతాడు. దీర్ఘాయస్సును, కీర్తిని, స్వర్గాన్ని పొందుతాడు. పూర్వం దేవతలు భారతం యొక్క గొప్పదనాన్ని ఇలా చాటారు. త్రాసులోని ఒక తక్కెడలో వారు 4 వేదాలను ఉంచారు. మరో తక్కెడలో మహాభారతాన్ని ఉంచి తూచారు. అప్పుడు వేదాలు గల తక్కెడ కన్నా మహాభారతము తన తక్కెడ బరువుగా కనిపించిందట. అందువల్ల ఈ రోజు నుంచి విలువలోనూ బరువులోనూ గొప్పదిగా ఉండటం వల్ల దీనిని మహాభారతము అని పేరొచ్చింది. దీన్ని తెలుసుకున్నవాడు సర్వ పాపాల నుండి విముక్తుడవుతాడు. తపస్సు మొదలైన ఆచరించడం దోషం కాదు. వేద విధులను ఆచరించడం దోషం కాదు. కష్టపడి ధనం సంపాదించడం దోషం కాదు. కానీ వాటిని దంభం కోసం చేయరాదు, గొప్ప కోసం చేయరాదు. అలా చేస్తే దోషం వస్తుంది, పాపం వస్తుంది. కనుక భావశుద్ధి ప్రధానము. అందుచేత శ్రద్ధతో చేయాలి, ఇష్టంగా చేయాలి. అప్పుడే ఫలం లభిస్తుంది. అలాగే మహాభారతాన్ని చదవటంలోనూ వినటంలోనూ మంచి భావన, భావశుద్ధి ఉండాలి. దోషాలు వెతకకూడదు.
ఇది ఇక్కడ తప్పుందే, ఇది అక్కడ, ఆ దోషాలు వెతకకూడదు. సద్భావనతో వినటం వల్ల, చదవటం వల్ల కోరికలు తీరుతాయి. కనుక ఎంతో ప్రేమతో, శ్రద్ధతో, మంచి భావనతో, ఇష్టంగా భారతాన్ని వినండి, చదవండి, పుణ్యం లభిస్తుంది. ఓం శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. శ్రీ వేదవ్యాసాయ నమః. 2వ అధ్యాయము పర్వ సంగ్రహ పర్వము అని దీంట్లో. ఇందులో సమంత పంచక, అక్షోహిణుల ప్రమాణములు, భారత శ్రవణ ఫలము చెప్పబడ్డాయి. భారత శ్రవణ ఫలం చాలా ముఖ్యమైనది, వినాలి మీరు. ఆ ఫలం వింటేనే భారతము శ్రవణము, పఠనము. శ్రవణం మనము వినటము, పఠనం చేయటం. ఇవి ఎవరు చేస్తున్నారో వాళ్లకు పరమాత్ముడు వెంట ఉండి తీసుకువెళతాడట. ఇంకోటి కూడా చెప్పారు భాగవతంలో. మూడవది ఏంటది? మనమంతా ఏమనుకుంటాం? మథనం అనుకుంటాం. శ్రవణం, పఠనం, మథనం అట్లా. అది కాదు. మూడవది, అయ్యో మహాభారతం స్వామీజీ చెప్తున్నారే, అయ్యో అక్కడ భాగవతం చెప్తున్నారే, నేను వినటానికి కాలేదే, నేను ఎంత అదృష్టం చేసుకోలేదు నేను అని తపన పడతారు చూడండి. దానికి కూడా పరమాత్ముడు తీసుకువెళతాడట జతలో ఉండి. ఎంత బాగుంది చూడండి. తపన, మథనం కాదు, తపన పడాలి. ఈ శ్రవణము పఠనము చేసిన వాళ్ళకి తపన, మథనం చేసుకోవాలి వాళ్ళు, అది వేరే. శ్రవణము పఠనము ఏ విధమైనటువంటి సంపూర్ణమైనటువంటి ముక్తిని చెప్పబడ్డాయో ఇక్కడ, అదేవిధంగా మథనము అని 2 విధాలు కూడా దాని అర్థమవుతుంది. తపనము, మథనము. మథనం అంటే విచారాన్ని బాగా మనం మళ్ళీ ఇంకొకరితో మాట్లాడి తాను వినింది సరిగా ఉందా లేదా అని సంగ్రహించుకోవటం. తపనం, అయ్యో నేను వెళ్ళలేదే, ఈరోజు నేను లైవ్ చూడలేదే, ఈరోజు నేను ఆ మంత్రం వినలేదే, అయ్యో 2 ముక్కలైనా నేను భారతాన్ని 2 ముక్కలు వింటే కూడా చాలని చెప్పుకొని వచ్చారు. అక్కడ 1,00,000 శ్లోకాలు 1 శ్లోకం విన్నా చాలన్నారు, దాని అర్థం తెలుసుకున్నా చాలన్నారు. అసలు నేను మహాభారతం విని వస్తున్నానని వాళ్ళని చూసి నమస్కారం చేసినా చాలన్నారు. మా ఇంట్లో నిత్యము మహాభారతం పఠనం చేస్తాను, అన్ని వింటే కూడా చాలన్నారు. అయ్యో నేను చేయలేకపోతున్నానే అని మథనం అంటే తపనం పడేటువంటి తపనం పడేవాళ్ళని కూడా స్వామి తీసుకువెళ్తాడు, దగ్గర ఉండి తీసుకువెళ్తాడు తన వైకుంఠానికి అని చెప్పుకొచ్చారు. ఇక్కడ మహాభారతం యొక్క ఫలశ్రుతి చాలా అత్యద్భుతమైనటువంటిది. ఇది మీరు వినాలి మీరు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.